చిరంజీవి గారు కావచ్చు, లేకపోతే రవితేజ గారు కావచ్చు, ఎనీ యాక్టర్ ఎన్టీఆర్ గారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు నాకు బృందావనంలో అల్లరి చేస్తారు. ఇప్పుడు మహేష్ బాబు గారు అల్లరి చేస్తే నాకు చాలా ఇష్టం. అలా నేను స్క్రీన్ పైన హీరోలు అలా ఉంటే నేను ఎంజాయ్ చేస్తాను. అందుకే నేను అలా ఉండాలనుకుంటా. అది ఇది కేరామ్. కేరామ్ నన్ను మీరు అలా చూస్తారు. నేను అందరి హీరోస్‌ని చూసి ఏం చేశార్రా అని రిపీట్ టికెట్ కొనుక్కొని మరీ ఎళ్లి అందరి హీరోస్‌ది ఎంజాయ్ చేశాను. ఈ సినిమా నాది అలా ఉంటుంది. అలా నాకు అట్‌లీస్ట్ నాకు నేను చూసుకున్నప్పుడు ఓకే. ఇలాంటిది కదా నేను స్క్రీన్ పైన ఎంజాయ్ చేస్తున్నాను. ఈసారి నేను అలాంటిది పోర్ట్రే చేశాను. అంటే హీరో మొత్తం ఆ వైబు, స్వాగ్ మెయింటైన్ చేస్తూ చిన్న కామెడీ టైమింగు అన్నీ అది చేస్తే నేను ఎంటర్‌టైన్ అవుతాను. మోర్ దెన్ ఎనీ ఆస్పెక్ట్స్. ఆ టెక్నికల్ ఆస్పెక్ట్సా లేకపోతే ఇవన్నీ పక్కన పెడితే నిజంగా ఒక హీరో క్యారీ చేస్తే కొన్ని సినిమాలు ఉంటాయి. ఇంతకుముందు మన సీనియర్ హీరోస్ అదే చేసేవాళ్ళు. మనందరం ఒక హీరోస్‌కి ఎందుకు ఫ్యాన్స్ అయిపోయామంటే అప్పుడు మనకు తెలీదు కదా! ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అవన్నీ మనకేం తెలీదు. నాకు అలా పవన్ కళ్యాణ్ గారు గాని, మహేష్ వీళ్ళందరూ అలా నడుచుకుని ఏముందిరా ఏం ఎంటర్‌టైన్ అనే ఫీలింగ్ ఉంటది కదా! సో, వి ట్రైడ్ లెట్స్ సీ మీ అందరికి ఎలా నచ్చుతదో.